శ్రీమాత్రే నమః. మనం అనుకున్నదే జరుగుతుందన్నమాట. కొన్ని రోజులు పోతే ఇంకా హిందూ ఆలయాలు ఉంటాయో ఉండవో కూడా అర్థం కావట్లేదు. ఈ వారాహి అమ్మవారి టెంపుల్ని మొత్తం ధ్వంసం చేసి పడేశారనమాట. ఈ టెంపుల్ అయితే మనకి తిరుపతి దగ్గర తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఉండే ముల్లపూడి రోడ్లో ఉన్న శ్రీ ఆది వారాహి అమ్మవారి టెంపుల్ అనమాట. ఈ అమ్మవారి ఆలయాన్ని రాత్రికి రాత్రే నేలమట్టం చేసేసి అమ్మవారి మూల విరాట్ చూశారు కదా మీరు, వారాహి అమ్మవారి మూల విరాట్ని నరికేసి మొత్తం ఇష్టం వచ్చినట్టు చిత్రవద చేసేసి అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి మూలమూర్తిని నాశనం చేసేసి పంచలోహ విగ్రహాలన్నీ స్వర్ణముఖి నదిలోకి విసిరేసి అమ్మవారి ఇంకా ఇతర ఆలయంలోనే ఉండే ఇతర విగ్రహాలని, శివలింగ పానమట్టాన్ని మొత్తం అన్నిటిని ఇష్టం వచ్చినట్టు చల్లాచెదరు చేసేసారనమాట. ఇది మన ఇంట్లో ఉండే దొంగలు చేశారో ఎవరు చేశారో తెలియదు, కానీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడే వరకు దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదండి, పెద్ద విషయం. వారాహి నవరాత్రుల దగ్గరలో ఉండగా ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. పైపెచ్చి ఏంటంటే ఒక్కరు కూడా దీనికి సంబంధించి వీడియో పెద్ద ఛానల్ వాళ్ళు ఎవ్వరూ చేయలేదన్నమాట. ఎందుకు వారాహి అమ్మవారి మీద ఎంత వివక్షత జరుగుతుందో, ఎందుకు మన ఇంటి దొంగలే మనం ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.